హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 25,000 నుంచి 30,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి? చాలా ఉన్నాయి బెస్ట్ మొబైల్స్. అందులో ది బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి, మీకు యూజ్ అయ్యే మొబైల్స్ ఏమున్నాయి? చాలా వరకు మనకి ఆఫ్లైన్ మార్కెట్లో, ఆన్లైన్ మార్కెట్లో కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. అవే మనకి ఎక్కువ అమ్ముడుపోతున్నాయి అనమాట. చాలా మందికి ఈ మొబైల్స్ గురించి తెలియపోతుంది అనమాట. మీరు గేమింగ్ ఆడదామన్నా, కెమెరాస్ ఇద్దామన్నా, బ్యాటరీ కెపాసిటీ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ, బ్రాండ్ కానీ, వీటి పరంగా కూడా మంచి మొబైల్స్ ఉన్నాయి. అవేంటి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకండి, మీరు ఎండ్ వరకు చూడండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళిపోతే, మీరు ఒక ఆల్రౌండర్ మొబైల్ గురించి చూస్తున్నాను అనుకుంటే కనుక ఒక 28,000 నుంచి 30,000లో మోటో X60 Pro అనే మొబైల్ అవైలబుల్గా ఉంది. ఆఫ్లైన్ మార్కెట్లో, ఆన్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉంది. మొన్న సేల్స్లో ఈ మొబైల్ చాలామంది కొన్నారన్నమాట. ఈ మొబైల్ మన ఛానల్లో అన్బాక్స్ ఫుల్ డెప్త్ రివ్యూ ఉంది. కెమెరా కోసం కానీ, డిస్ప్లే క్వాలిటీ కోసం కానీ, లిటిల్ గేమ్స్ ఆడతానుకున్నా సరే, బ్యాటరీ కెపాసిటీ 1 డే రావాలనుకున్నా సరే, ఈ మొబైల్ చాలా బాగుంటుంది. 4K డిస్ప్లేతో వస్తుంది కాబట్టి డిజైన్ క్వాలిటీ చాలా బాగుంది. ఎక్కువ లెదర్ ఫినిష్తో వస్తుంది. ఇది వచ్చేసరికి డిస్ప్లే క్వాలిటీ పాంటన్ కలర్స్తో వస్తుంది. 1.5K రెజల్యూషన్తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. డాల్బీ స్టీరియో అన్ని ప్రొవైడ్ చేస్తారు. బ్రైట్నెస్ లెవెల్ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ ఈ మొబైల్కి హైలైట్ పాయింట్. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ, 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. ఈ 3 కెమెరాలు కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. కెమెరా క్వాలిటీ అయితే మాత్రం ఈ మొబైల్కి హైలైట్ అన్నమాట. ప్రాసెసర్ అండ్ 15తో వస్తుంది. 3+4 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. అండ్ 8 to 250GB స్టోరేజ్తో వస్తుంది. UFS 4.0 సపోర్ట్ చేస్తుంది. మంచి ప్రాసెసర్, లిటిల్ గేమ్స్ బాగానే హ్యాండిల్ చేయగలదు. బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 15 వాట్స్ వైర్లెస్ ఛార్జ్ ఉంటుంది. 5 వాట్స్ రివర్స్ ఛార్జ్ ఉంటుంది. IP రేటింగ్తో వస్తుంది కాబట్టి అన్నీ ఉంటాయి. మీకు ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలి, మినీ ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలి అనుకుంటే ఈ మొబైల్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ బ్రాండ్ వాల్యూ కావాలనుకుంటే కనుక OnePlus Nord 5 ఉంది. Samsung Galaxy S24 FE ఉంది. ఈ రెండు మొబైల్స్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు అనమాట. అప్డేట్స్ పరంగా కానీ, ఓఏ పరంగా కానీ మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక Samsung వెళ్ళిపోవచ్చు. రీసేల్ వాల్యూ కావాలి అనుకున్నా సరే OnePlus Nord 5కి వెళ్ళిపోవచ్చు అనమాట. OnePlus Nord 5 గురించి మాట్లాడితే కొంచెం బల్కీగా ఉంటుంది. ఎవ్రీథింగ్ మిగతావన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట. డిస్ప్లే క్వాలిటీ ఇది 1.5K రెజల్యూషన్తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ మిమ్మల్ని ఫిదా చేయాల్సిందే ఖచ్చితంగా ఈ మొబైల్ వచ్చేసరికి. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, 850GB స్టోరేజ్తో వస్తుంది. 3+4 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారన్నమాట. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ కాబట్టి చాలా మంచి ప్రాసెసర్. మీకు గేమ్స్ బాగా హ్యాండిల్ చేస్తుంది. డేట్ యూజ్ చేస్తానుకున్నా సరే ఈ ప్రాసెసర్ హ్యాండిల్ చేస్తుంది బాగానే. ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ లేవు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 50 మెగాపిక్సెల్. చాలా బాగుంది కెమెరా క్వాలిటీ వచ్చరికి. బట్ 1xలో తీసిన ఫొటోస్ చాలా బాగున్నాయి కానీ 2xలో తీసిన ఫొటోస్ కొంచెం జూమ్ చేస్తే కనుక లెస్ అవుతుంది అనమాట. అదొకసారి గమనించండి. వీడియో క్వాలిటీ అయితే మాత్రం బాగానే ఉంది. ఇందులో వచ్చేసరికి 6800 mAh బ్యాటరీతో వస్తుంది. 8 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు ఇందులో వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్, బ్యాటరీ కెపాసిటీ. మీరు ఒక మంచి మొబైల్ కోసం చూస్తానుకుంటే కనుక ఈ మొబైల్ మనకి ఆఫ్లైన్ మార్కెట్లో అవైలబుల్ ఉంది, ఆన్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే, మీకు బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ కావాలి, మీరు ఆఫ్లైన్ మార్కెట్లో ఎక్కువ రన్నింగ్ చేస్తూ ఉంటాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తిరుగుతూ ఉంటాను అనుకుంటే కనుక పోకో F7. సో ఇది మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్లో వస్తే కనుక తీసుకోవచ్చు అనమాట. నాకు తెలిసి ఇది మనకి 26,000 నుంచి 28,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫెస్టివల్ అవుతూ ఉంటుంది. మీరు ఫ్యూచర్లో ఈ మొబైల్ ప్రైస్ తగ్గచ్చు అని చెప్పి అనుకోవచ్చు. తగ్గచ్చు, తగ్గకపోవచ్చు. తగ్గితే కనుక ఒక 2,000 లెస్ అవుతుంది అనమాట. ప్రస్తుతానికి ఈ మొబైల్ మనకి 26,000 నుంచి 28,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫెస్టివల్ అవుతూ ఉంటుంది. దీంట్లో మేజర్గా మాట్లాడితే బ్యాటరీ కెపాసిటీ 7550 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. 1 డే పైన వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. మీరు ఎంత హెవీగా యూజ్ చేస్తానుకున్నా సరే ఈ బ్యాటరీ కెపాసిటీ 2 days వస్తుంది అనమాట. డోంట్ వరీ. డిస్ప్లే క్వాలిటీ 1.5K రెజల్యూషన్తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీతో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ ఫిదా అవ్వాల్సిందే. ఇది కూడా నేను పోకో X7 Pro ఇప్పటికి యూజ్ చేస్తున్నాను. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 20 మెగాపిక్సెల్. చాలా యావరేజ్గా ఉంటుంది కెమెరా క్వాలిటీ వచ్చేసరికి. కెమెరా కోసమే కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ని రికమెండ్ చేయలేను. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్. మీకు 850GB స్టోరేజ్తో వస్తుంది. చాలా మంచి ప్రాసెసర్, మీకు చాలా హ్యాండిల్ చేస్తుంది గేమ్స్ వచ్చేసరికి. డోంట్ వరీ. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో బ్యాటరీ కెపాసిటీ, డిస్ప్లే క్వాలిటీ అండ్ ప్రాసెసర్ ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ రికమెండ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మాట్లాడితే IQ Neo 10. బేసిక్గా మొబైల్ ప్రైస్ మనకి 32,000 రూపాయలు ఉంటే కనుక మీ దగ్గర కార్డు ఉంది అనుకుంటే మాత్రం
30,000 రూపాయలకే వస్తుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ మీద ఒక్కొక్కసారి మనకు ఆఫర్స్ వస్తూ ఉంటాయి. చాలా మంది అడుగుతూనే ఉన్నారు ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదని చెప్పి. తీసుకోవచ్చు కన్ఫర్మ్గా. ఇందులో మేజర్గా మాట్లాడితే బ్యాటరీ కెపాసిటీతో పాటు ప్రాసెసర్ మాత్రం హైలైట్గా ఉంటుందన్నమాట. దీంట్లో ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. 850GB స్టోరేజ్తో వస్తుంది. చాలా మంచి ప్రాసెసర్, మీకు డెడికేట్ ఒక చిప్ ఉంటుంది కాబట్టి దీంట్లో యూజ్ అవుతుంది అనమాట ఇది వచ్చేసరికి. సో మీకు డిస్ప్లే క్వాలిటీ ఎక్కడ తక్కువ అంచనా ఎక్కలేదు. 1.5K రెజల్యూషన్తో వస్తుంది. 10-bit ప్యాన్లో స్టీరియో స్పీకర్స్ ఇవన్నీ దీంట్లో యూజ్ చేస్తారు. మిలిటరీ సర్టిఫికేట్తో వస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. నెక్స్ట్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 32 మెగాపిక్సెల్ డ్యూల్ 4K రికార్డింగ్ చేయొచ్చు ఇందులో వచ్చేసరికి. 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 120 watts ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాసెసర్ కానీ, బ్యాటరీ కానీ, కెమెరాస్ కానీ అండ్ అన్ని బాగుంటాయి అనమాట. సో ఈ మొబైల్ 30,000కి వస్తే కనుక కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. చాలా మంది కొంటున్నారు. ఆఫ్టర్ మార్కెట్లో, ఆన్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ మాట్లాడితే రీసెంట్గా లాంచ్ చేసిన మొబైల్ Realme 15 Pro అనమాట. ఇది ఆఫ్లైన్ మార్కెట్లో చాలా మంది కొంటున్నారు. ఎందుకంటే డిజైన్ క్వాలిటీ ఫిదా అవ్వాల్సిందే. దాంతోపాటు మన కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. కెమెరాస్ మీద అయితే ఈ మధ్య మంచి ఫోకస్ పెడుతున్నారు. సో 30,000కి మీకు ఆఫ్లైన్ మార్కెట్లో ఒక మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ రికమెండ్ చేయొచ్చు. ఇది 187 grams తో వస్తుంది. అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది అండ్ ఈకో లెదర్ ఫినిష్ తో వస్తుంది. IP రేటింగ్ తో వస్తుంది. మిలిటరీ సర్టిఫికేట్ ఇందులో యూజ్ చేశారనమాట. సో బిల్డ్ క్వాలిటీ బాగుంది. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ఇందులో వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ 1.5K రెజల్యూషన్ తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. 10-bit ప్యాన్లో డిస్ప్లే క్వాలిటీ నాట్ బ్యాడ్, చాలా బాగుంటుంది. 4D కలర్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి డిస్ప్లే క్వాలిటీ ఫిదా అవ్వాల్సిందే. అండ్ 15తో వస్తుంది. 3+4 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. 800GB స్టోరేజ్ వస్తుంది. బేస్ వేరియంట్ ఇది ఒకటే మైనస్ అనిపించింది నాకు. 850GB స్టోరేజ్ మనకి బేస్ వేరియంట్ వచ్చుంటే కనుక ఈ మొబైల్ హైలైట్ అయిపోను. బట్ 800GB స్టోరేజ్ మాత్రమే మనకి అవైలబుల్గా ఉందన్నమాట ఆన్లైన్లో. ఆఫ్లైన్లో మాత్రం 850GB అవైలబుల్గా ఉంది. బట్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది. ఒకసారి చూడండి. లిటిల్ బిట్ గేమ్స్ బాగానే హ్యాండిల్ చేయగలదు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. 50 మెగాపిక్సెల్ సెల్ఫీ డ్యూల్ 4K చేయొచ్చు ఇందులో వచ్చేసరికి. 30 ఫ్రేమ్స్లో, 60 ఫ్రేమ్స్లో వీడియో క్వాలిటీ కానీ, ఇమేజ్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. బ్యాటరీ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 8 watts ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ మొబైల్ కొంతమంది ఇష్టపడతారు. రియల్మీ ఫ్యాన్స్ అనుకుంటే మాత్రం ఈ మొబైల్ తీసుకోవచ్చు. సో ఈ 5 మొబైల్స్ కూడా ది బెస్ట్ మొబైల్స్ అవుతాయి అన్నమాట. మీకు Samsung Galaxy S24 FE 30,000కి వస్తే కనుక తీసుకోవచ్చు అది కూడా. బట్ హెవీ గేమ్స్ ఆడతా అనుకుంటే కనుక శాంసంగ్ స్కిప్ చేసేయండి. ఇవి ఈ 5 మొబైల్స్ మన ఇండియాలో ప్రస్తుతానికి అవైలబుల్గా ఉన్న మొబైల్స్ అన్నమాట. మీకు కావాలనుకుంటే కనుక ఇక్కడ వ్యూ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను, లేదా ఈ పాటకి బార్ కూడా వచ్చే ఉంటుంది. ఈ టెలిగ్రామ్ యాప్లో ప్రతి డీల్ కూడా నేనే పోస్ట్ చేస్తున్నాను. ఎవ్రీ డీల్ కూడా అంటే షూ మీద, షర్ట్స్ మీద, రిఫ్రిజిరేటర్ మీద, ఏసీ మీద, టీవీల మీద, మొబైల్స్ మీద, ఎవ్రీథింగ్ ప్రతిదీ మనకి ఆఫర్స్ వస్తే కనుక వెంటనే పోస్ట్ చేస్తున్నాను. వీడియో చేయడం కుదరదు కాబట్టి నేను వెంటనే పోస్ట్ చేస్తున్నాను అనమాట. చాలా మంది చూస్తారు. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడ స్కాన్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను, ఫాలో అవుతూ ఉండండి. మీకు మంచి మంచి డీల్స్ నేనే పోస్ట్ చేస్తాను తరచుగా చెక్ చేసుకుంటూ. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. మీకు నచ్చింది అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్తో పాటు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి, షేర్ చేయండి. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. మీ నెక్స్ట్ ముందుకు వస్తాను. అంత బాయ్ బాయ్, జై హింద్.